బంద్ ఉంటది. అది తెలంగాణ మాట, సునీల్ గారి మాట, సురేష్ మాట ఒకటే అని అన్నట్టు ఈ రెండు ప్రచారంలో ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు మాట్లాడుకుంటున్నారు, డిస్ట్రిబ్యూటర్లు మాట్లాడుతున్నారు. నేను ఇందాక చెప్తున్నా కదా, ప్రచారం అని అంటున్నారు. ప్రచారంలో నిజం ఎంత ఉంది? అదే ఎవరికి ఉందో లేదో మీరు చెప్పండి. ఎవరికి తెలుసు అది నిజం ఉందా లేదా అని ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు నేను ఛాంబర్ ప్రెసిడెంట్ గా నేను ఎలక్ట్ అయినప్పుడు ఎగ్జిబిటర్స్ అందరూ ఈసీ మెంబర్స్ అక్కడ ఫస్ట్ ఛాంబర్ మీటింగ్ లో అడిగారు, సార్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు ఇలా కావాలి, డెఫినెట్ గా మాట్లాడతామండి ప్రెసిడెంట్ గా అని చెప్పాను. వాళ్ళ అధికారంతో మాట్లాడారు. అంతేగాని దిల్ రాజు గారు చెప్తే నేను ఎవరిని చెప్పడానికి? కాదు సార్, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సుప్రీం బాడీ ఎస్ నిన్న ప్రెస్ మీట్ లో అరవింద్ గారు కూడా గిల్డ్ వల్ల ఎక్కువ నిర్మాతలు మేలు జరుగుతుందని కామెంట్ చేశారు. దీనివల్ల అది రాంగ్ గా వెళ్లే ప్రమాదం ఉంది కదండి. అంటే ఒక సుప్రీం బాడీస్ అనే వాటిని అన్నింటి పక్కన పెట్టి గిల్డ్ వల్లే న్యాయం జరుగుతుంది అనేది ఇండస్ట్రీలో అంత సీనియర్ ప్రొడ్యూసర్ అలా కామెంట్ చేశారు. అంటే ఇప్పుడు గిల్డ్ ఎందుకు ఏర్పడింది? ఎందుకు? సినిమాలు నిర్మించే వాళ్ళు 10 నుంచి 20 మందే యాక్టివ్ గా ఉండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సమస్యలు వాళ్ళకే తెలుస్తాయి. కాబట్టి మనం కౌన్సిల్లో మాట్లాడినా, అందరిట్లో ఛాంబర్లో మాట్లాడినా వీటికి మాకు సాల్వేషన్ రాదని గిల్డ్ అనేది ప్రారంభించడం జరిగింది. ఆ యాక్టివ్గా ఉన్న ప్రొడ్యూసర్స్, అక్కడ వర్కింగ్ కమిటీ అనేది ఒకటి, యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఒకటి, రెండు గిల్డ్లో 2 కమిటీలు ఉన్నాయి. ప్రొడ్యూసర్స్ కి సంబంధించిన మట్టికి అక్కడ మాట్లాడతారు. కాబట్టి అరవింద్ గారు ఆ సెన్స్ లో అని ఉంటారు. బట్ అల్టిమేట్ ఫైనల్ గవర్నమెంట్ అప్రోచ్ కావాలన్నా, ఫెడరేషన్ తో మాట్లాడాలన్నా, ఏదైనా మెయిన్ బాడీ ఇస్ ఎ ఛాంబర్. బట్ ఇప్పుడు ఈ ఇష్యూ మీద గిల్డ్లో కూడా ఏకాభిప్రాయం లేదు కదా. ఎక్కడ ఉండదు. కాదు ఇక్కడ కాదండి, సినిమా ఇండస్ట్రీలో ఏకాభిప్రాయం ఉండదు. గిల్డ్ ఏంటి? ప్రొడ్యూసర్ల మధ్యలో ఉందా, డిస్ట్రిబ్యూటర్ల మధ్యలో ఉందా, ఎగ్జిబిటర్స్ మధ్యలో ఉందా? అంటే మీతో చాలా లాంగ్ ట్రావెల్ ఉన్న ప్రొడ్యూసర్స్ కూడా ఇప్పుడు ఈ విషయంలో డిఫర్ అయ్యారు కదా. అదే అవుతారు అంటున్నా. ఇప్పుడు నేను ఖచ్చితంగా నాకు పర్సంటేజే కావాలి, వాళ్ళకి హెల్ప్ చేద్దామని నేను అంటే, వాళ్ళు ఏ అపోహలో ఉన్నారు? అదే అపోహలో ఉన్న రాజుగారు ఎటుంటారు? గోడ మీద పిల్లిలాగా ఎందుకు చూడడం? డైరెక్ట్ నాతో వచ్చి మాట్లాడవచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారు యాక్టివ్ ఉన్న ప్రొడ్యూసర్లు మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని కార్నర్ చేశారనిపిస్తుంది సార్. ఇప్పుడు యాక్టివ్ ఉన్న ప్రొడ్యూసర్లే మిమ్మల్ని కార్నర్ చేయడానికి ఏదో ఇష్యూ తీసుకొచ్చినారు. అరే మీకు టోటల్ ఎపిసోడ్ అర్థమవుతుంది కదా, మీ అందరికి అర్థమవుతుంది. మీలో నాకు తెలిసి మీరు అందరు జర్నలిస్ట్ మేధావులు. టోటల్ ఎపిసోడ్ మీకు క్లియర్ గా అరటి పండు ఒలిసినట్టు ఓపెన్ చేశా. ఇది పేపర్ మీద రాసుకోండి. జూన్ 19 ఈస్ట్ గోదావరిలో స్టార్ట్ అయిన ఎపిసోడ్ లో దిల్ రాజు ఉన్నాడా? మీరు చెప్పండి. ఇప్పుడు అడిగారు కదా, ఏప్రిల్ 19